మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వార్ సర్కిల్లో వెంకటాపురంలో మహాబోధ విద్యాలయంలో హై స్కూల్లో విద్యార్థులు సైన్స్ మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ లో 70కి పైగా మోడల్స్ ప్రచురిస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం జరిగింది. ఈ ప్రజా దర్శనకు ముఖ్య అతిథిగా తెలంగాణ సాంస్కృతిక సారథి డాక్టర్ వెన్నెల గద్దర్ విచ్చేసి అన్ని ప్రదర్శనలను తిలకిస్తూ వారి విధంగా అన్నారు. ఇది ఎంతో ఉపయోగకరమైన ప్రదర్శనని, వారి యొక్క సృజనాత్మకతను నిదర్శనమని, మనిషి జీవితంలో మనుగడలో సైన్స్ మ్యాథమెటిక్స్ పైన పెనవేసుకొని పోయాయని, సైన్స్ లో ఎన్నో అంతుచిక్కని అద్భుతాలు, మేధస్సు ద్వారా ఎన్నో అద్భుతాలు కట్టడాలు కట్టారని పేర్కొంటూ ఈ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు మరియు పాఠశాల అధ్యాపక బృందం, ముఖ్యంగా సాత్విక, మానస, శ్రీనివాస్తో పాటు ప్రిన్సిపల్ భవానీ రామును ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రదర్శనకు విద్యార్థుల తల్లిదండ్రులు, సమీప స్కూల్ విద్యార్థులు తిలకించి నూతన విషయాలు తెలుసుకోవడం జరిగింది. నిర్మించబడ్డ మహాబోధి విద్యాలయ వెంకటాపురంలో ఉంది. మన మహాబోధి విద్యాలయ గత 36 సంవత్సరాలుగా ఇక్కడ లోకల్ ప్రజలకు విద్యాబోధన అందిస్తుంది. ఈరోజు మహాబోధి విద్యాలయంలో సైన్స్ అండ్ మ్యాథ్స్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. సైన్స్ మీట్ ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ అంటే ఈ భూగోళం అంతా సైన్స్తో ముడిపడి ఉండే, సైన్స్ని మనం కనుగొంటే భూమి ఎలా పుట్టింది, మానవ జాతి ఎలా పుట్టింది, మరువురా ఎలా నడుస్తుంది, మానవ జాతి ముందు ఎలా పయనం కాబోతుంది అని పిల్లలకు ఏదైతే క్లాస్లో చదువుతున్నారో చదివిందే వాళ్ళు ప్రాక్టికల్గా చేయడము చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ 300 మంది పిల్లలు ఇక్కడ మనకు సైన్స్ వివిధ ప్రాక్టికల్గా మోడల్స్ చూపిస్తున్నారు. 70 సైన్స్ అండ్ మ్యాథ్స్ మోడల్స్ మన మహాబోధి విద్యాలయం ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నారు. పిల్లలకు ప్రాక్టికల్గా సైన్స్ కానీ మ్యాథ్స్ మోడల్స్ కానీ వాళ్ళు క్లాస్లో చదివింది ప్రాక్టికల్గా చేస్తే వాళ్ళ జీవితంలో ఆ సైన్స్ మ్యాథ్స్ సంబంధించి ఏ విధంగా ఉపయోగపడవచ్చు అనేది వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు నేర్చుకుంది ఇంకా క్రియేటివిటీగా ఏ విధంగా కొత్తగా తయారు చేయవచ్చని ప్రాక్టికల్గా నేను ఇక్కడ మన మహాబోధి ప్రిన్సిపల్ గారికి, కరెస్పాండెంట్ గారికి, మొత్తం క్లాస్ టీచర్స్కి, సైన్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసిన కోఆర్డినేటర్స్కి, అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న పిల్లలకందరికీ నేను వందనాలు తెలుపుకుంటాను. In our daily life, it is most useful for the students as well as the later they will go for any job where they have to use this knowledge, and simply they will learn the school studies only. So this is the main motto of our exhibition. We are so pleasure to explain about
school. Our students made 70 models according to the science and math related projects. సంవత్సరాల కింద స్థాపించిన మహాబోధి విద్యాలయం దగ్గరలో నాయకత్వంలో ఎంతోమంది విద్యార్థులు తీర్చిదిద్దారు విద్యాలయం. మరియు ఈ సైన్స్ మ్యాథ్స్ అనేది ప్రతి మనిషికి అవసరం. నిరంతరం ప్రయోగమే సైన్స్ అంటే ఎప్పటికీ ప్రయోగాలు చేస్తుంది. ఈ విధంగా వెన్నెల కరెస్పాండెంట్గా ఈ స్కూల్కి వచ్చినప్పటి నుంచి వివిధ రీతుల్లో ఎన్నో విధాలుగా స్టూడెంట్స్కు అవసరమైన అన్నీ చేసుకుంటూ వస్తుంది. ఇదే విధంగా ఈరోజు ఈ టీచర్స్ టీచర్లు కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం ఈ సైన్స్ ఎడ్యుకేషన్ చేస్తామని